తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అటు రాజకీయంగా ఇటు ప్రభుత్వ పరంగా దూసుకుపోతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తోంది. అలాగే రాజకీయంగా పార్టీ బలోపేతమయ్యేలా చేరికలని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే చేరికల జోష్ పెరిగిపోతోంది. ఏప్రిల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల నుండి కీలక నేతల్ని హస్తం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు సైతం కాంగ్రెస్ లో చేరారు. అలాగే సినీ నటుడు అల్లు అర్జున్ మామ, సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. తాటికొండ రాజయ్య సైతం కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. వీళ్ళ దారిలోనే మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా హస్తం పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుండి వస్తున్న నేతలందరినీ చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో మునిగిపోయిందంటే ఇలాంటి నేతల వల్లే. అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా నేతలను చేర్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంది. బీఆర్ఎస్ ఓడిపోగానే అలాంటి నేతలే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందుకే వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేర్చుకునేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. నేతల బలాబలాలు పార్టీకి ఏ మేరకు ఉపయోగపడతాయి అనే దాని ఆధారంగా నేతలని చేర్చుకుంటున్నారు. అంతేకాక అప్పటి వరకు పార్టీలో ఉన్న నేతలకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పెద్ద ఎత్తున చేరికలు ఉండనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.